నిర్గమకాండం 33వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో? నన్ను వీళ్ళందరినీ తీసుకెళ్ళమంటున్నావయ్యా. 33వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఐగుప్తు నుండి తోడుకుని వచ్చిన ప్రజలు బయలుదేరి అక్కడికి పోండి అంటే తీసుకెళ్ళమంటున్నావు. మరి ఎవరిని పంపిస్తున్నావు మాతోటి? ఇప్పుడైతే వెళ్ళమంటే కార్లో వెళ్ళమంటారా, ఊబర్లో వెళ్ళమంటారా అని అడుగుతారు కదా. ఇప్పుడైతే మరి డబ్బులో, మరి మధ్యలో భోజనాలకి డబ్బులు ఎవరిస్తారు అని అడుగుతారు. ఆ వెళ్ళిన చోట భోజనాలు ఉంటాయా అని అడుగుతారు. కానీ మోషే ఇవన్నీ ముఖ్యం కాదు, నువ్వు ఉంటే అన్నీ ఉంటాయి. ఎవరిని పంపిస్తావు చెప్పు. మిఖాయేల్ని ఏమైనా పంపిస్తావా? మిఖాయేల్ ఎవరండి? మీ ఊర్లో ఉన్నాడా? మైకిల్. ఇంగ్లీష్లో మైకిల్, తెలుగులో మిఖాయేల్. ఎవరండి ఆయన? యేసు ప్రభు చేసిన ప్రధాన దూతలలో ఒకడు. ఆయన పని ఏంటంటే యుద్ధం చేయటం, సైన్యాధిపతి అన్నమాట, పోరాడతాం సాతానుతో. లూసిఫర్ ఎవరో? మన ఫ్రెండే కదా అన్నాడు ఎవరో. లూసిఫర్ ఎవరండి? దేవుని ముందు నిలబడి తేజస్సుతో ప్రభు సన్నిధి సింహాసనాసీనుడు ప్రభు అక్కడ ఉంటే ముందు నిలబడి దూతలన్నిటినీ పాటలు వర్షిప్ చేయడానికి, ఆరాధన చేయడానికి నడిపిస్తున్న క్వైర్ లీడర్, మెయిన్ దూత. ఆరాధనే ముఖ్యం, యుద్ధం ఉండదు పరలోకంలో. ముఖ్యం ఆరాధనే. అక్కడ వేరే ప్రార్థనలు ఉండవు. అక్కడ ప్రార్థన అక్కర్లేదు, ప్రసంగాలు అక్కర్లేదు, ఆరాధించడమే. కాసేపట్టేటప్పటికి ఆ దూతలన్నీ దండం పెడుతుంటే నాకే పెడతానే అనుకున్నాడంట. ఎవరికి పెడుతున్నాడు? ఆరాధనతో అవన్నీ చూసుకొని నేను ఇంత పెద్ద వర్షిప్ లీడర్ని అయిపోయాను, ఇక నేనెందుకు ఆయనకి సబార్డినేట్గా ఉండాలి, ఆయనతో పాటు నేను కూడా సింహాసనం వేసుకుంటాను అనుకున్నాడు. అక్కడి నుంచి పాతాళానికి తోసివేయబట్టి మన ఫ్రెండ్ అయ్యాడు. ఎవరన్నాడు? మన ఫ్రెండా? ఎక్స్ ఫ్రెండా? బెస్ట్ ఫ్రెండా? ఒకప్పుడు వాడు ఫ్రెండు, ఇప్పుడు ఎవడో తెలిసేవాడికి మనకి విరోధి. ఎవరండి ఇప్పుడు? మీ విరోధి అయిన అపవాది. దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? పక్కోడు కాదు, ఎదుటోడు కాదు, ఇంకొకడు కాదు. ఎవడంటే ఒక్కడే, సాతాను విరోధి. నువ్వు సాతాను పక్షంలో ఉంటే నువ్వు ఎవరికి విరోధము? లోక స్నేహము, దేవునితో వైరం. అబ్బాబువ్వ కుదరదు. ఎవడును దేవునికిని సిరికిని దాసుడిగా ఉండనేరరు. పోనీ గాబ్రియేల్ ఎవరు? ఇంకో దూత. గాబ్రియేల్ ఎవరు? వార్తాహరుడు. దేవుడు చెప్పిన సందేశాన్ని మనుషులకి అందించేవాడు. దానియేలు, నీవు బహుప్రియుడవు కనుక నీ యొద్దకు నేను పంపబడితిని, దయాప్రాప్తురాలా నీకు శుభము అని మరియ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, యోసేపు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, దానియేలు దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఇంకా అనేక సందర్భాల్లో చూస్తున్నాం. మాకు ఏదైనా పెద్ద దూతను తోడిస్తావా? కొన్నిసార్లు పాత నిబంధనల్లో దూత అన్నప్పుడు అక్కడ యేసు ప్రభు నామాన్ని బయట పెట్టకుండా దూత అని రాయటం. దూత అంటే మెసెంజర్. ఇంగ్లీష్లో ఏంటంటే దూత అంటే వార్తాహరుడు, అంటే దేవదూతే కాదు, అక్కడ కబురు తీసుకొచ్చేవాడు. మెసెంజర్, ఓ పోస్ట్ మ్యాన్ లాగా. కొన్నిసార్లు అక్కడ ప్రభువు కూడా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నాడు. మీకు ఎంతమంది తెలుసో తెలీదో. ఆయన అనేక చోట్ల తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎవరిని పంపిస్తావు మాకు అని అడిగి, నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను, నా కటాక్షము నీ కలిగి ఉన్నదని చెప్పితేవి కదా, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి
నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా, నేను కాదు నడిపించేది, నువ్వు నడిపించు. ఈ జనం నా జనం కాదు. ఎవరి జనం? నా సంఘం అంటారు కొంతమంది. అప్పుడప్పుడు వచ్చుద్ది నా అనే మాట నాకు కూడా, నాలుగు కరుచుకొని మళ్ళీ దిద్దుకుంటా. నా సంఘం అనదు, దేవుడు నాకు ఇచ్చిన సంఘం అంతాను కావాలంటే. దేవుడు నాకు అప్పచెప్పాడు నన్ను లెక్క చెప్పమని కాపరిగా. ఎప్పుడు కూడా తమాషా ఆడుకోకుండా దేవుడి సేవ చేయటం. దేవుని సేవ చేయటం అనేది కత్తి మీద సాము లాంటిది అంటారు చూడండి. దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారిగా చేయాలి. దేవుని సన్నిధిలో మనుషులకు దేవుని మాటలు అందించాలి. మనుషుల బాధలు శ్రమలు దేవునికి తెలియజేయాలి. మెలకువగా ఉండి ప్రతి గొర్రెను కాపాడుకోవాలి, బలపరచాలి, స్థిరపరచాలి, కొత్త వారిని రక్షించాలి. మోషే ఒక భారమైన పనిని అప్పగించినప్పుడు దేవుడు తను ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. ఒక గొప్ప దైవజనుడిగా దేవుని చేతుల్లో వాడబడ్డప్పటికీ, నువ్వు లేకపోతే నా సామర్థ్యం నా బలం చాలదయ్యా ఈ జనాన్ని నడిపించడానికి, నీ ప్రజలు కనుక నీవే నడిపించు. మరి ముఖ్యంగా నీ ప్రజలను నడిపించవలసిన మార్గాన్ని నాకు తెలియజేయి. దెర్ ఇస్ ఎ వే టు గో. ఏంటండి, ఏ మార్గంలో వెళ్ళాలో దారి. ఇప్పుడు జీపీఎస్ పెట్టుకోండి, జీపీఎస్ఏనా అది చెప్పుద్ది. ఇప్పుడు దారి అన్నిటికీ దారి చూపిస్తుంది, కానీ దేవుని మార్గం దేవునికే తెలియను. దేవుడు నడిచే మార్గం, దేవుడు నడిపించే మార్గం ఎవరికి తెలియదండి. ఒక భక్తులు, చాలామంది భక్తులు అనేవారు, నేను నడిచే మార్గం ఏదో నాకు తెలియదు, నేను ఎక్కడికి పోతున్నానో నాకు తెలియదు, ఏ మార్గంలో నడుస్తున్నానో నాకు తెలియదు, కానీ నన్ను నడిపించేవాడు నాకు బాగా తెలుసు. నన్ను నడిపించేవాడు నన్ను తప్పుడు మార్గంలో నడిపించడు, ఇరుకు మార్గంలో నడిపించడు, నన్ను ఆ గమ్యాన్ని చేరుస్తాడు. ఎన్ని శ్రమలు పోరాటాలు ఎత్తు పల్లాలు ఉన్నా నన్ను వదిలిపెట్టడు అని నాకు తెలుసు అన్నాడు. అది ముఖ్యమండి ఈ రోజున. అందుకే దేవుడు శ్రమల ద్వారా తన భక్తులను నడిపించి అనేక విషయాలలో తాను తోడై ఉండి అద్భుతాలు జరిగిస్తాడు. మీరు బైబిల్ అంతా చదివితే, వేర్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లం దేర్ ఈస్ ఎ మిరకల్. సమస్య ఉన్న చోట అంతా ఒక అద్భుతం జరిగింది. సమస్యలు లేని చోట అద్భుతాలు లేవు. సమస్య వచ్చినప్పుడు ఏమి జరిగింది? అక్కడ ఆహారం లేమి వచ్చినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించాడు. అక్కడ ఒక రక్తస్రావం కలిగిన రోగంతో బాధపడుతున్న స్త్రీ వచ్చినప్పుడు ఒక అద్భుతం జరిగింది. అలా పాత నిబంధనలోకి వెళ్తే ఎన్నో అద్భుతాలు మనం చూస్తున్నాం ఇప్పుడు చెప్పుకుంటూ పోతే. సో మన జీవితాల్లో ప్రభువు తోడుంటే ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఒక ఎక్సైట్మెంట్కి తెలుగులో ఉత్సాహంతో, ప్రోత్సాహంతో, ఒక థ్రిల్లింగ్తో కూడినటువంటి జీవితం ఉండదు. కానీ డల్గా హౌ ఆర్ యూ బ్రదర్, ఆల్ రైట్ బ్రదర్, ఇది ఒక ఊతపదం అయిపోయింది. హౌ ఆర్ యూ, గుడ్, ఫైన్ అంటారు కొంతమంది. అయితే ఏకంగా ఎంత ఫైన్ కట్టాలో తెలియదు మరి. ఏంటండి గుడ్ అంటారు, కాసేపు వాళ్ళతో మాట్లాడితే గంపడి చెబుతారు సమస్యలు. ఓరి ఇన్ని సమస్యలు పెట్టుకొని గుడ్ అన్నావేంటయ్యా, ఏం చేయమంటావయ్యా? ఎన్ని సమస్యలున్నా యేసై ఉంటే యూ కెన్ థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎక్కి దిగి వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధిలో పోరాటాల మధ్యలో ఆయన హస్తము తోడై ఉండటం, ఆయన చేసే అద్భుతాలు చూడటం ఇశ్రాయేలు జీవితంలో చూడగలుగుతున్నాం. మోషే అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు నీ ప్రజలు తీసుకెళ్లాలంటున్నావు, మాకు ఎవరిని పంపిస్తావు? నీ పేరుని బట్టి నేను ఎరుగుతాను నిన్ను. అంతకుముందు మోషే దేవుణ్ణి ఎప్పుడు ముఖాముఖిగా చూడలేదు, కాబట్టి నీ పేరుని బట్టి నువ్వు వెళ్ళి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలుని విడిపించి తీసుకురా అన్నప్పుడు నువ్వు ఎవరివని చెప్పమంటావు, నీ పేరేంటని అడిగాడా లేదా? చూడండి, నిర్గమకాండంలోని 4వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఉంది కదా, 3వ అధ్యాయం 11వ వచనం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్ద నన్ను పంపినని వారితో చెప్పగా ఆయన
వారు ఆయన పేరేమి అడిగిన ఎడల వారితో నేనేం చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండువాడను మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలులకు చెప్పవలను. ఉండువాడు, ఉన్నవాడు, నేను ఉన్నవాడను, అనువాడు, ఉన్నవాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, మరి నీ పేరుని బట్టి నేను ఎరుగుదును, మరి నీ కటాక్షము నీ కలిగినదే నాకు నీ మార్గాన్ని తెలియచేయి, అప్పుడు నేను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా. 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు విశ్రాంతి కలుగజేసేదను. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆ సన్నిధి అన్నది మందిరంలో మనం ఉన్నప్పుడు మన మధ్యలో ఉన్నదా లేదా అన్నది మీరేమన్నా అనుభవిస్తున్నారా? చాలాసార్లు మందిరంలో కూడా దేవుని సన్నిధి లేనప్పుడు అక్కడ ఒకలాంటి డిస్టర్బ్ ఆత్మ ఉంటుంది. అక్కడ మనుషులకు ఏకాగ్రత ఉండదు, అక్కడ హృదయాలు తాకబడవు. చెవులకు బాగుండొచ్చు మ్యూజిక్, అది పాటలు కూడా, హృదయం కదలదు. హృదయం కదలకుండా నువ్వు నాతో రావాలయ్యా అని అరుచుకుంటూ పాడుకోవటం వల్ల ప్రయోజనమే లేదండి. అదొక ప్రార్థనగా, అదొక విన్నపముగా, అదొక విజ్ఞాపనగా, అదొక ఆలాపనగా పాడాలి మనం పాట పాడినప్పుడు. అనుభవం లేకుండా ఉరక యేసుతో టీవీగా పోదమా అని డబాలు కొట్టుకుంటే సరిపోదు. నిజంగానే పోతున్నానా? ప్రభుతో పోతున్నానా ముందుకి? ప్రభు ఉన్నాడా నా నడకలో? ప్రభు ఉన్నాడా నా ప్రయాణంలో? ప్రభు ఉన్నాడా నాకు తోడు అని పరిశీలించుకోవాలి. ఆయన సన్నిధి కంటికి కనబడదు. గాలి కంటికి కనబడుతుందండి? కనబడుతుందా? ఎలా తెలుసు మరి? గాలి వీసినప్పుడు ఎట్లా తెలుస్తుంది? గాలి వీస్తుంటే మళ్ళీ ఫ్యాన్ గాలి తిరుగుతుంటే తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? దాని యొక్క స్పర్శ తెలుస్తుంది, దాని యొక్క ఉనికి తెలుస్తుంది. అలాగే దేవుని సన్నిధి కంటితో చూడలేం, హృదయాన్ని తాకుతుంది. అది శరీరాన్ని కాదు నేను చెప్పేది. ఇక్కడి నుంచి కదిపెట్టుకుంటూ వస్తుంది. పైనుంచి లోపలికి వెళ్ళే సంతోషం లోకంలో ఉన్నది, లోపటి నుంచి బయటకు వచ్చేది దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే కదలిక. గుండెలు కదిలిగి దాని ప్రభావం కళ్ళల్లో కన్నీరు రావచ్చు, నీ ఒళ్ళు జలధరించవచ్చు, నీ హృదయం ఉప్పొంగొచ్చు, నీవు దానిని నీ హావభావాల్లో నువ్వు కనుగొనగలుగుతావు. అది దేవుని సన్నిధి. మోషేకి ఒకటే ఆశ, దేవుని సన్నిధి చూడాలి, దేవుడు చూడాలనే ఆశ. ఆ కిందకి వెళ్తే 17వ వచనంలో నేను ఎరుగుదనయ్యా, నీ మీద నీ కటాక్షం చూపిస్తాను, నీకు తోడై ఉంటానని చెప్పితే 18వ వచనం, నీ మహిమను. ఎప్పుడన్నా మనం ఇది ప్రార్థన చేస్తామా? నీ మహిమను నాకు చూపమనగా ఆయన మరియు నీవు నా ముఖమును చూడజాలవు. అబ్బా, ఏం కోరికలు, ఏం తీర్చరాలు. నన్ను చూడలేవయ్యా. తేజోమేడుని ప్రభువును నరుడు చూడలేడండి. ఏ నరుడు దేవుని ముఖము చూడలేడు. అందుకనే దేవుడు తాను రెడ్యూస్ చేసుకొని తన మహిమను విడిచిపెట్టి రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై యేసుక్రీస్తు రూపంగా మన మధ్యకు వచ్చాడు. నన్ను చూచిన వారు నా తండ్రిని చూస్తున్నారు. ఆయన మనకు ఒక పారదర్శకంగా, అంటే ఆయన ఒక లెన్స్గా ఉన్నాడు. ఆయనలో తండ్రి అయిన దేవుణ్ణి చూడగలం. దేవుని యేసుక్రీస్తులో మనకు చూపించడం కొరకు ఈ లోకంలోనికి నరావతారుడిగా మనలాగా వచ్చి మనకి
మన మధ్య నివసించాడు. మనం యేసుప్రభుని కూడా చూడలేదు. మనం చూసామా? ఆ టైంలో ఉన్నవాళ్ళు మాత్రమే చూశారు. మరి మనం చూసామా? మరి చూడకపోతే ఎట్లా నమ్ముతున్నారు? నేను చూడలేదు కానీ నా దేవుడు నాకు ఉన్నాడని తెలుసు. కోర్స్ నేను మారు మనసు పొందిన రోజు సెలవులో వేలాడుతున్న ప్రభువును చూశాను. ఆయన ముఖం ఎలా ఉందని ఈ మధ్య నన్ను అడుగుతుంటే, అవును, నాకు ప్రశ్న మార్క్ వచ్చింది. ఎలాగుంది ఆయన ముఖం? ఈ లైట్లో నేరుగా ఆ లైట్లోకి చూసి ఎలాగుంది లైట్ అని చెప్పండి. 50 వాట్స్ లైట్ చూస్తే ఏం కనపడుతుంది అక్కడ? నా కళ్ళు అయితే కనపడవు. మళ్ళీ చూస్తే కనపడవు. 50 వాట్స్ కాదు, 1,000,000 సూర్యుడు వెలుగు కలిగిన దేవుని ముఖం చూసినప్పుడు ఆ వెలుగు తప్ప మనకేం కనపడదు. రూపం కనపడద్దు, అంతే. ఒక రూపం కనపడద్దు, ఒక ఛాయలాగా. సిలువ రూపం కనపడింది నాకు. ఆయన ముఖం నేను చుట్ట కుదరదు. వెలుగులో నుంచి నేను సిలువ దర్శనాన్ని పొందాను. కల్వరి దర్శనం, కల్వరి, ఇవన్నీ. అందుకే నా బ్రతుకును మార్చిన బండగుండని బద్దలు కొట్టి నాకు నా జీవితానికి గమ్యం చూపించిన ప్రభు కొరకు నా జీవితాన్ని సమర్పించుకున్న 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ దర్శనము, ఆ దేవుని సన్నిధిని నేను అనుభవిస్తున్నా. సన్నిధిని పోగొట్టుకుంటే కొన్ని సమయాలు, కొన్ని క్షణాలు, కొన్ని రోజులు కూడా లేవు నా జీవితంలో. కొన్ని గంటలు ఎప్పుడైనా దేవుని సన్నిధి పోగొట్టుకుంటే అది తిరిగి పొందే వరకు ఆయనతో గోజాడటం, ఆయన సన్నిధిలో ప్రార్థించటం, ఆయన సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకోవటం, ఆయనకి వ్యతిరేకంగా, ఆయనకి బాధకరమైన విషయాలు ఉంటే దాన్ని సరిచేసుకోవటం నేర్చుకున్నాను. కాబట్టి దేవుని సన్నిధిలో కొనసాగలుగుతున్నాను. నన్ను విడనాడొద్దు ప్రభువా. నీవు లేని ప్రయాణం వద్దు, నీవు లేని సేవ వద్దు, నీవు లేని కార్యాలు ఏదేదో చేశారని చెప్పుకోవటం వల్ల ప్రయోజనమే లేదండి. మీరెవరో నాకు తెలియదు అంటాడు రేపు పొద్దున ప్రభు. మోషే ఆశపడ్డాడంటే చెప్పాడు, నువ్వు కావాలంటే నా చేతితో కప్పుతాను, నేను వెనక భాగం చూడు అన్నాడు. కాబట్టి మోషే ఒక వ్యక్తిగా దేవుడు తనతో వస్తున్నాడు అని అనుకోలేదు, కానీ దేవుని సన్నిధి ఆయనతో వచ్చును, ఆయన సన్నిధి తోడుగా ఉంటే చాలు అని గుర్తించాడు. 14వ వచనం మళ్ళీ చదవండి ఇప్పుడు. అందుకే ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదునని మోషేతో చెప్పగా, మోషే ఏమన్నాడండి? నీ సన్నిధి రాని ఎడల. ఈ ప్రార్థన మనం ప్రతిసారి చేసే పనికి, చేసే ప్రయాణానికి ముందు చేసుకోవాలి. నీకెంత ఇష్టమైందైనా, నీకెంత ప్రయోజనకరమైంది నువ్వు అనుకున్నా, ఎంత లాభకరమైందని అనుకున్నా, ఎంత మంచిదని నీ దృష్టిలో నీవు అనుకున్నా, నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను తీసుకొని పోకుము. దేవుడు లేని చోటుకు పేరేంటో తెలుసా? నరకం. దేవుడు ఉన్న చోటుకు పేరేంటో తెలుసా? పరలోకం. లేచి నిలబడండి. పరలోకం ఎప్పుడో కాదు, దేవుని తోడు ఉంటే ఇప్పుడే ఇక్కడే పరలోకపు సంతోషాన్ని మనం అనుభవించగలం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి 1 నిమిషం ప్రార్థించేద్దాం. నీ సన్నిధి నాకు తోడు రాని ఎడల నన్ను తీసుకొని పోకుమయ్యా. మరణమైన, కష్టమైన, కన్నీరైనా నీతోనే నడుస్తానయ్యా, నీ చిత్తములోనే ఉంటానయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మధ్యదారిలోనే పక్కదారి పట్టేవాడిగా నేను ఉండక, పోతున్నానంటూనే సైడ్ ట్రాక్ అయిపోయేవాడిగా నేను ఉండిపోక, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసి దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకోక, ప్రతి ప్రయాణంలో, ప్రతి నిర్ణయంలో, ప్రతి ఆశ, ప్రతి కోరిక నీ చిత్తములో సాగడానికి సహాయం చేయ్యా. నీవు లేని సేవ సేవే కాదు, నీవు లేని బ్రతుకు బ్రతికే కాదు, నీవు లేని మందిరాలు మందిరాలే కావు కదా అయ్యా. నీ మహిమతో ఈ మందిరము నింపు, నీ తేజస్సుతో ఈ మందిరాన్ని నింపు. ఎక్కడ 2-3 నీ నామంలో కూడుతున్నారో అక్కడ నీ ఉన్నావన్నది నిరూపించు నాయన. శాపగ్రస్తులు కాక, లోకాన్ని ప్రేమించక,
లోక పద్ధతులను అనుసరించక, లోకల మార్గములో నడవక, ఇరుకు మార్గమైన యేసుని అడుగు జాడల్లో ముందుకు సాగగలిగిన విశ్వాసమును మాకు దయచేయి. ప్రతి ఒక్కరు ప్రార్థించారు. ఒక చిన్న ప్రార్థన, నీ చిత్తంలో బ్రతకడానికి నాకు సహాయం చేయ్యా. నువ్వు నాకు తోడుంటేనేనయ్యా. నువ్వు తోడు లేకపోతే నేను ఈ లోకాన్ని ఎదుర్కోలేనయ్యా. నువ్వు తోడు లేకపోతే సాతాను చేతుల్లో చింతైపోతానయ్యా. నువ్వు తోడు లేకపోతే నేను శాపగ్రస్తుడైపోతానయ్యా. దేవా, నువ్వు నాకు తోడుండయ్యా. నీ సన్నిధి మాతో రానియడలా మమ్మల్ని తీసుకొని పోవద్దు. నీ చిత్తము కానియడలా నీ కార్యము జరగనివ్వద్దు. నీ చిత్తమే సిద్ధించును గాక. నీ సన్నిధి మాకు తోడుగా ఉండును గాక అనే నిర్ణయాలు చేయడానికి మాకు సహాయం ఇచ్చింది. నీ వివాహ జీవితంలో ప్రభు తోడున్నాడా? నీ కుటుంబ జీవితంలో ప్రభు తోడున్నాడా? నీ కెరియర్లో ప్రభు చిత్తాన్ని కోరి ముందుకెళ్తున్నావా? నీ ప్రయాణాల్లో దేవుని చిత్తం ఎరుగుతున్నావా? నువ్వు తలపెట్టిన కార్యాలు దేవుని చిత్తములో ఉన్నవా? ఒకసారి పరిశీలించుకుందాం. నీ చిత్తమే నా పట్ల సిద్ధించును గాక. నీ చిత్తమే నా పట్ల జరగనేము నాయన. నాయన, నీవు హర్షించే కొద్ది నీ బలిష్టమైన హస్తము కింద నేను అడిగి ఉంటానయ్యా. నీ చిత్తములో నీ సమయంలో నీవు హెచ్చిస్తావని, నీవే ఉద్దేశంతో మమ్మల్ని రక్షించుకున్నావో, ఏ ఉద్దేశంతో మాకు ఈ గొప్ప భాగ్యం ఇచ్చావో, ఆ ఉద్దేశాలు మేము రీచ్ అవునట్లుగా మేము నీకు అప్పగించుకుంటున్నామయ్యా. ఇక్కడున్న ఒక్కొక్కరి జీవితంలో తండ్రి నీ సన్నిధి దయచేయ్యా. ఆ గృహాలలో నీ సన్నిధి దయచేయి నాయన. జగడాల ఆత్మలకు చోటు లేకుండా, స్వార్థానికి చోటు లేకుండా, కోపోద్రేకాలకు చోటు లేకుండా, భేదాభిప్రాయాలకు చోటు లేకుండా పరిశుద్ధాత్మ సన్నిధిని మాకు దయచేయి నాయన. మా మందిరంలో నీ సన్నిధి దయచేయి. మా గృహములలో నీ సన్నిధి దయచేయి. మేము పోవు మార్గాలల్లా నీవు మాకు తోడుండు నాయన. నీ కృపాక్షేమములు మమ్మల్ని వెంటాడనేమో నాయన. మా బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములు మమ్మల్ని వెంటాడే విశ్వాస జీవితాలను మాకు దయచేయి. నువ్వు మాతో రావాలయ్యా. నీ సన్నిధి మాకు కావాలయ్యా. నీవు ఆజ్ఞాపిస్తే మా బ్రతుకులో దీవెన. నువ్వు మాతో ఉంటే మా జీవితాల్లో జయము. మా పోరాటాల్లో నీవు మాకు తోడుంటే యుద్ధం నీదే. మా సమస్యల్లో నువ్వు తోడుంటే మా పరిష్కారం నీవే. మా కొరతల్లో నువ్వు తోడుంటే మాకు సమృద్ధి నీవే. నువ్వు కలిగిన జీవితాలు మాకు దయచేయి. నువ్వు దుఃఖపరచువారిగా కాక నీ మాటను శిరసావహించుటకు, నీ అడుగు జాడల్లో నడుచుటకు సహాయం ఇచ్చి ఆత్మను మా హృదయాల్లో కుమ్మరించి మా బ్రతుకుల్ని నీ చిత్తానుసారంగా మలుచుకోవడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.